అతనో ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్. తన పాఠశాలలో అతను ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతుందట. పాత వస్తువులకు రంగులు వేసి కొత్తవి ఏర్పాటు చేసినట్టు బిల్లులు పెట్టడం, సొంత భార్య ఖాతాకు నిధులు మళ్లించడం, తన కింద పనిచేసే కింది స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాలోకి బిల్లులు వేసి మళ్లీ వాటిని ఫోన్పే ద్వారా తీసుకోవడం ఆయనకు షరా మామూలేనట. జీఎస్టీ లేని బిల్లులు పెట్టి వాటితో బిల్లులు మంజూరు చేయించుకోవడం ఆయన సిద్ధహస్తుడంట. సర్కారు బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం శ్రీ నిధులు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పక్కదారి పట్టాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి తన అధికార బలంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు గతంలోని మాజీ ఎంపీటీసీ దుర్గం విక్రమ్ ప్రజావాణిలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులను హెచ్ఎం తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు విక్రమ్ ఆరోపించారు. హెచ్ఎం తన భార్య ఖాతాలోకి 3,91,980 రూపాయలు మళ్లించారని, ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఖాతాలోకి 2,31,000, జూనియర్ అసిస్టెంట్ ఖాతాలోకి 2,31,250 రూపాయలు బదిలీ చేశారు. మరో 2 టీచర్లు తన ఇంటి ఓనర్ ఖాతాల్లోకి 1,000 రూపాయలు బదిలీ చేసి తిరిగి ఫోన్పే ద్వారా తన వ్యక్తిగత ఖాతాకు జమ చేసుకున్నట్లు సదరు ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. హెచ్ఎం గారి మీద ఫిర్యాదు చేసి ఆయన మీద ఇన్ఫర్మేషన్ పెడితే ఆయన బిల్స్తో సహా మొత్తం మాకు ఇవ్వడం జరిగింది. ఆ బిల్స్ చూసిన తర్వాత మాకు ఏమర్థమైందంటే ఇక్కడ చాలా అవకతవకలు జరిగినాయి. సంబంధిత శాఖ అధికారులకు, కలెక్టర్ గారికి, ఆర్జేడీకి పంపడం కూడా జరిగింది. ఇప్పుడు వరకు దాని మీద చర్య లేదు. ఎలాంటి తప్పులంటే వాళ్ళ భార్య పేరు మీద 3,92,000 డ్రా చేసిండ్రు. దాని తర్వాత ఒకటి అవుట్సోర్సింగ్ టీచర్ పేరు మీద కూడా చాలా డబ్బులు డ్రా చేసిండ్రు. మరియు లాట్రిన్స్, బాత్రూమ్స్ కట్టినట్టు చూపెట్టిండు, అది కూడా కట్టలేదు. కొత్త గేట్స్ కట్టినా అని చెప్పిండు, పాత గేట్లకు చున్న వేయడం జరిగింది పెయింట్తో సహా. జిహెచ్సి లేని బిల్స్ పెట్టిండ్రు. మరియు సిర్పూర్, కాగజ్ నగర్, ఆస్వాద్లో జేసీబీ ఉన్న తర్వాత కూడా మంచిర్యాల జేసీబీ తీసుకొచ్చినట్టు బిల్స్ పెట్టడం జరిగింది. ఒక బీకేనర్ షాప్ అనే స్వీట్ షాప్ ఉన్నదండి మా సిర్పూర్ టౌన్లో. అక్కడ ఇప్పుడు రకమైన షాప్ ఓపెన్ చేసినప్పటికీ ఈ రోజు వరకు ఛాయ్ ఎప్పుడు అమ్మలేదు. కానీ ఛాయ్ బిల్స్ కూడా ఆయన దగ్గర పెట్టిండు. జీఎస్టీ లేని బిల్స్ పెట్టిండు. అవుట్సోర్సింగ్ టీచర్లు ఆయన పేరు మీద బిల్స్ పెట్టిండు. మరి టీచర్ అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన మేము బిల్ తీసుకున్నమాట వాస్తవం, కానీ పేటీఎం, గూగుల్ పే ద్వారా మళ్ళీ హెచ్ఎం గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మేము చిన్న టీచర్లు, ఆయన పెద్ద అధికారి, ఆయన చెప్పినడిగినాడు మా ధర్మం అని చెప్పడం జరిగింది మాకు కూడా. కానీ దీని మీద మేము ఫిర్యాదు చేసిన అధికారులు ఈ రోజు వరకు స్పందించకపోవడం, లేకుంటే వాళ్ళకి ఏమైనా దీని మీద హస్తం ఉన్నదా, డబ్బుల లావాదేవీల వాళ్ళకు షేర్స్ ఉన్నాయా తెలియదు. దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరడం జరిగింది. పాఠశాలలో పనులు జరిగినట్లు చూపేందుకు సృష్టించిన వోచర్లు విస్తుగొలుపుతున్నాయి. ఒక స్వీట్ షాప్ పేరిట 70,000 రూపాయలకు పైగా బిల్లులు పెట్టారు. అయితే ఆ స్వీట్ షాప్లో ఎప్పుడూ టీ అమ్మలేదు. కాని సదరు హెడ్మాస్టర్ మాత్రం ఆ స్వీట్ షాప్ పేరున టీ తాగినట్లు దొంగ బిల్లులు సృష్టించడం గమనార్హం. జిరాక్స్ పేరిట 33,450 రూపాయలు బిల్లు పెట్టగా ఆ యజమాని అసలు తానేమీ అమ్మలేదని చెప్పడం ఈ అవినీతికి అద్దం పడుతోంది. बिगनर स्वीट हाउस सिरपुर टाउन। मैं ओनर इस दुकान का मैं ही हूँ। मैं ये शॉप 4-5 साल हो गए मेरे को रनिंग करते हुए। चाय मिलती है? चाय वाई कुछ भी नहीं, समोसा, कचौरी और मिठाई अपना। स्वीट हाउस लगा जब से नहीं, कभी भी नहीं। हम तो कुछ सामने से लाके पीते सर। वो तो देखो सर, हम तो बिल दे दिया, इधर से बिल दे दिया। बिल के यही समोसा ही करे थे, समोसा या स्वीट, वो आइटम, नॉर्मल आइटम, या फिर वाटर बोतल, बस उतना ही। उससे अलावा कुछ भी नहीं। बिल में छेड़छाड़ किया जो अपने मानी मालूम। దాతలిచ్చిన కుర్చీలు, ఫ్యాన్లు, అల్మారాలను తానే కొన్నట్లు తప్పుడు స్టాక్ రిజిస్టర్ సృష్టించి నిధులు స్వాహా చేశారని ఆరోపణలు సైతం ఉన్నాయి. పాత గేట్లకి రంగు వేసి 2 కొత్త గేట్లు చేయించామని తప్పుడు బిల్లులు సమర్పించారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.
కొత్తగా నియమితులైన టీచర్ల నుండి శాలరీ బిల్లుల కోసం ఒక్కొక్కరి నుండి 3,500 వసూలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే రిటైర్డ్ మహిళా టీచర్ల బెనిఫిట్స్ కోసం లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు లక్షల రూపాయల నిధులు కాజేస్తూ మరోవైపు పాఠశాల మౌలిక సదుపాయాలను గాలి కుదిలేశారని సమాచారం. 7th క్లాస్ గదుల్లో ఫ్లోరింగ్ లేక ఇసుకలో కూర్చునే పరిస్థితి, విద్యార్థులకు సరిపడా టాయిలెట్లు లేకపోవడం, కొత్తగా చేపట్టిన వాటర్ ట్యాప్ వద్ద ఖరీదైన టైల్స్ వేసినప్పటికీ నాణ్యం లేకుండా కేవలం ఇసుకపై టైల్స్ వేశారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ఈ భారీ కుంభకోణంపై గతంలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులకు, ఆర్జేడీకి, జిల్లా కలెక్టర్కు, జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు సదరు హెచ్ఎంపై ఎలాంటి చర్యలు లేవన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని, ఫోన్పే లావాదేవీలను పరిశీలించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ నిధులను రక్షించాలని సంబంధిత అధికారులను ఫిర్యాదుదారులు కోరుతున్నారు. వారి అకౌంట్లో జమ చేసుకున్నాడు. నిబంధనల విరుద్ధంగా తన వారి అకౌంట్లో జమ చేసుకున్నాడు. జమ చేసుకొని దొంగ బిల్లు సృష్టించి కొత్త గేటు పెట్టి దానికి కలర్ వేసి కొత్తగా చేసి దాని మీద దొంగ బిల్లు చేసుకొని డ్రా చేసుకున్నది జరిగింది. మళ్ళా పిఎంశ్రీ నిధులను దాని ఇష్టం వచ్చినట్టు విరోధంగా స్కూల్ మన విరుద్ధంగా దానికి జమ చేసుకొని సొంతంగా వాడుకున్నాడు. కాబట్టి దీనిపై నేను కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. డిఓ మేడం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి ఒక 10 రోజులు ఒక వారం 10 రోజులు జరుగుతుంది. కాబట్టి దీనిపై ఎలాంటి చర్యలు లేవు. దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.